మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఒబెసిటీ అంటే స్థౌల్య రోగం, మేధో రోగం రెండు రకాలు ఉంటాయి. ఇందులో నేను అనేక వీడియోల్లో చెప్పాను, రిపీట్ అవుతుందని అనుకోవద్దు. ఎందుకు అంటే అందరూ చూసిన వాళ్ళే చూడరు కదా, కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలవాలి కదండి ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియోలు ఏంటంటే మనం చెప్పుకునేది ఈ స్థౌల్య రోగం అంటే ఏంటి, మేధో రోగం అంటే ఏంటి, ఈ రెండాటిని కలిపి ఒబెసిటీ అని మనం అనుకుంటాం. ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా కూడా మనకు వచ్చే వ్యాధుల్లో 90% ఆహారం వల్లే వస్తాయండి. ఈ ఆహారం అనేది ఏం చేయాలంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు మెయిన్ షుగర్స్ అంటే స్వీట్స్ తినటం మానేయాలి. ఇంకా తప్పదు, నేను షుగర్ తినకపోతే ఏదైనా అయిపోతాను, స్వీట్ తినకపోతే అనుకుంటే బెల్లం స్వీట్ తినండి. వైట్ షుగర్స్ అయ్యి మానేస్తే మంచిది. బెల్లంతో చేసినవి తీసుకోండి, ఓకేనండి. అదేవిధంగా మీరు ఆహారంలో సాల్ట్ అనేది మ్యాక్సిమం తగ్గించేస్తే ఉప్పు ఏం చేస్తుందంటే వాటర్ని పట్టుకుని కూర్చుంటుంది బాడీలో కానీ దేంట్లో అయినా, అర్థమైందండి. అందుకు సాల్ట్ మ్యాక్సిమం తగ్గించేశారనుకోండి, మీ బరువు తగ్గడానికి చాలా తొందరగా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. మీరు బాగా ఒబెసిటీ ఉంది, లావుగా ఉన్నారు, బరువు తగ్గాలి, అది మిరకిల్ జరగాలి. నెలకి 10 రోజులకి 20 రోజులకి విపరీతంగా తగ్గిపోవాలని అనుకోవద్దండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. స్కిన్ వేలాడిపోవటం, ఫోల్డింగ్స్ వచ్చేయటం, లేకపోతే కొన్ని మెంటల్ డిప్రెషన్స్ లాంటివి, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే మీరు ఈ మేధో రోగం అన్నది ఏమవుతుందంటే ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళ శరీరం గట్టిగానే ఉంటుంది, పట్టుకుంటే ఎంత లావుగా ఉన్నా కూడా గట్టిగానే ఉంటుంది. ఈ స్థౌల్య రోగం అన్న వాళ్ళది ఏమవుతుందంటే మెత్తగా దూదిలే ఉంటుంది అనమాట. వాళ్ళు నడుస్తూ ఉంటే బాడీ అంతా ఊగుతూ ఉంటుంది. అదొక రకం, ఇదొక రకం అండి. ఈ రెండిట్లకి కూడా కారణం బ్యాక్టీరియానే. మీరు స్వీట్ షాప్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. స్వీట్ షాప్లో స్వీట్స్ చేసే ఆయన ఉంటాడు. వాళ్ళు 99% బాగా లావుగానే ఉంటారు. వాళ్ళు మళ్ళీ స్వీట్ తినరు. కారణం ఏంటి అంటే ఇక్కడ మన బ్రెయిన్కి బాడీకి ఉన్న రిలేషన్ చెప్తున్నాను నేను. వాళ్ళు ఆ చేసి స్వీట్ని స్మెల్, టేస్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఆ ఫ్లూయిడ్స్ మన బాడీలో రావడం వల్ల ఒబెసిటీ రావడానికి కూడా కారణం ఉంది. అలాగనమాట. అందుకు మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ కంట్రోల్ అవ్వాలి, మనం జాగ్రత్తగా మందులు వాడాలి, మన శరీరాన్ని తగ్గించుకోవాలి అంటే కొంతమందికి ఆహారం బాగా ఎక్కువ తీసుకోవడం అలవాటు ఉంది. వాళ్ళు తిన్న అరగంటకో గంటకో అరిగిపోతే మళ్ళీ తింటూనే ఉంటారు. ఆ విధమైన వాళ్ళు ఒక విధమైన ఒబెసిటీ. ఇలాగ మొత్తం ఇప్పటికి నేను 3 రకాలైన ఒబెసిటీలు చెప్పానండి. వాళ్ళకి ఏం చేయాలంటే ఆయుర్వేదంలో ఆకలి తగ్గించేలాగా మందులు ఉంటాయండి. అవి ఇస్తే కనుక ఏమవుతుందంటే వాళ్ళు మినిమం తింటారు. అలాగే ఏ అయితే గ్లూకోజ్ని ఎక్కువగా బాడీకి పంపించే కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, అంటే తెల్ల బియ్యం ఇలాంటివి అనమాట. ఎక్కువగా కార్బ్స్ ఉన్నాయి అంటే బంగాళదుంప లాంటిది, లేకపోతే యాపిల్, వీటిల్లో ఏంటంటే పిండి పదార్థం ఎక్కువగా ఉన్న అన్నిటిలో కూడా గ్లూకోజ్ ఎక్కువ ఉంటుందండి. గ్లూకోజ్ ఎక్కువ ఉన్న ఆహారం ఎక్కువగా తినటం వల్ల మీరు ఒబెసిటీ అనేది తగ్గదు, బాడీ వెయిట్ అనేది తగ్గదు అనమాట. బాడీ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి? మీరు సాధారణంగా బాడీ వెయిట్ అనేది వాత వ్యాధుల వల్లే వస్తుందండి. ఎక్కువ వాత శరీరులు వాళ్ళకి ఎక్కువ లావు ఉంటారు అన్నమాట బాడీ. అందుకేంటంటే మీరు వేడి చేసే పదార్థాలు తింటే, ఇక్కడ తేనె ఉంటుంది కదండి, తేనె చాలా తొందరగా శరీరం అంతా వ్యాపిస్తుంది అనమాట. మీరు ఎర్లీ మార్నింగు మీ బాడీ వెయిట్ని బట్టి 2 నుంచి 6 తులాల దాకా, అంటే 20 గ్రాముల నుంచి 60 గ్రాముల దాకా. అయ్యి బాబోయ్ 60 గ్రాములు అని అనుకోవద్దు. మీరు సపోజ్ 100 పైన ఉన్నారనుకోండి, మీరు 60 గ్రాములు తీసుకోవచ్చు. ఈ 60 గ్రాముల తేనెని ఏం చేయాలంటే
వేడి నీళ్ళల్లోకి తీసుకుని బాగా తిరగబోసి అప్పుడు తాగాలన్నమాట పరగడుపున. తాగిన తర్వాత మీరు తప్పనిసరిగా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయకపోతే మీకు ఒబెసిటీ అనేది తగ్గదు. తగ్గిన స్కిన్ టైట్ అవ్వదన్నమాట. స్కిన్ టైట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే తగ్గిన ఒబెసిటీ స్లోగా తగ్గుతా. ఇక్కడ ఒబెసిటీకి రూల్ ఏంటంటే, ఒక ఆయుర్వేదం అవనండి, యునాని అవనండి, సిద్ధ అవనండి, ఏదైనా సరే మన పూర్వీకులు చెప్పింది ఎలా అంటే, మీరు ఒక సంవత్సరంలో 20 కేజీలు పెరిగారు. ఆ 20 కేజీలు తగ్గాలంటే మినిమం 6 నెలలు తీసుకోవాలి మీరు. అంతే తప్ప 20 కేజీలు మనకు వారం రోజుల్లోని 10 రోజుల్లోని రకరకాల సిస్టాలు వచ్చినాయి అందులో తగ్గిపోదామని అనుకోవద్దండి. దానివల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అందరికీ వచ్చేయాలని లేదు. మనం అందులో ఒకడిన ఉండడం చూసుకోండి. అంతే తప్ప మీరు భయపెట్టేస్తున్నారు, అది నిజం అవుతుందా, సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తాయి, ఇలాంటి క్వశ్చన్లు కాదు. సైడ్ ఎఫెక్ట్లు డెఫినెట్గా ఉంటాయి, అందరికీ రావాలని లేదు. ఆ వచ్చిన వాళ్ళు మీరు ఒకళ్ళైతే సఫర్ అవుతారు. కాబట్టి హడావిడి పడకుండా మీ స్కిన్ బాగుండాలి, స్కిన్ గ్లో ఉండాలి, మీకు గట్టిదనం రావాలి, బాడీ బాగుండాలి అంటే మీరు తప్పనిసరిగా స్లో ప్రాసెస్లోనే వెళ్ళండి. ఆహారం 2 సార్లు తీసుకోవడం రోజుకి, అర్థమైంది కదండి. అస్తమాను ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేయటం, ఈ తేనె అనేదాన్ని తీసుకోవడం. అలా కాకుండా మీరు త్రికటుకాలు అంటారు ఆయుర్వేదంలో, శొంఠి, పిప్పలి, మిరియాలు. ఈ 3 మీరు కొద్దిగా వేడి చేసి చూర్ణం చేసుకుని దేనికది 3 కలుపుకోండి. అందులో 4వ వంతు మీరు పసుపు కూడా కలుపుకోండి. కలుపుకొని దీన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం తేనెలో కలిపి మీ బాడీ వెయిట్ని బట్టి మీ శరీరంలో ఉన్న బరువు, మీ ఏజీ ఇవన్నీ చూసుకోండి. 1 తులం తేనెలో కలుపుకొని నాకండి రోజు ఉదయం పరగడుపున. మీకు వేడి చేయట్లేదు బాగుందంటే నైట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కనుక మీరు చేస్తే ఒబెసిటీ తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరు శొంఠి, పిప్పలి, మిరియాలు, పసుపు 4 పావు భాగాలు తీసుకుంటే 1 అవుతుంది కదా, దానిని 1 తులం మీరు తేనెలో కలిపి నాకాలి ఉదయం. అదేవిధంగా అది అయిన తర్వాత వ్యాయామం చేస్తే చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ అది తీసేసుకుని మీరు బయటికి వెళ్ళిపోయి వ్యాయామం చేసుకుంటే ఏంటంటే చాలా తొందరగా ఫలితం రావడమే కాకుండా మీకు శరీరంలో ఏ అయితే మడతలు అవి ఉంటాయో అవి కూడా తగ్గడానికి చక్కని పరిష్కారం అన్నమాట ఇది. అలాగే మీరు ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు పై పూతలు కూడా ఉంటాయండి రాసుకోవడానికి అన్నమాట. ఆయిల్స్ ఉంటాయి, లేకపోతే మీకు ఒక పట్టీ లాంటిది చెప్తా, చాలా కష్టం అది వేసుకోవడం కూడా చాలా అవుతుంది. మీరు ఆముదం చెట్టు యొక్క గింజలు తీసుకుని ఆ గింజల్ని మీరు లైట్గా ఒకసారి మిక్సీలో తిప్పుకుంటే పైపు ఎచ్చుడిపోయి విత్తనాలు వస్తాయి, పగులుతాయి. ఆ లోపల ఉన్న పప్పు తీసుకోండి. కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఆ పప్పు బావంచాలు 2 సమంగా కలుపుకుని నూరుకుని దాన్ని 1 పావు ఇంచి థిక్నెస్లో మీ ఒబెసిటీ ఉన్న ఏరియా అంతా పట్టి కింద వేసుకుని పడుకోండి. అలా కొన్నాళ్ళు చేస్తే మీకు ఒబెసిటీ తగ్గిపోతుందండి. అర్థమైంది కదండి. నమస్కారం.